బెండకాయ పచ్చడి ఎలా చేయాలో చెప్తానండి. చాలా ఈజీగా ఉంటుంది ఇది. ముందుగా స్టవ్ వెలిగించి దాన్ని మీడియంలో పెట్టాలి, ఫ్లేము పెట్టి దాని మీద బాండీ పెట్టి దాంట్లో కొంచెం నూనె వేసుకొని, ఆ నూనె కొంచెం నూనె సరిపోతుంది, ఎక్కువగా అవసరం లేదు. ఆ నూనె కాగినాక దాంట్లో నాలుగు పచ్చిమిరపకాయలు, కరెక్ట్గా 4, కొంచెం లావుగా ఉన్నాయని 4 వేసాను. 4 పచ్చిమిరపకాయలు వేసి కొయ్యకుండా ఉన్నాగానే వేసేయాలి. 4 పచ్చిమిరపకాయలు వేసినాక మూత పెట్టండి. అవి పేలుతాయి, పేలినప్పుడు మొహం మీద పడతాయి, అందుకని మూత పెట్టాలి కంపల్సరీ. తర్వాత అవి కాలని అనుకున్నాక ఈ బెండకాయ ముక్కలను కొంచెం పెద్దగానే కోసుకోవాలి. చిన్నవి కోస్తే మాడిపోయినట్టు అయిపోతాయి, జ్యూసీ ఉండదు. ఇప్పుడు ఇట్లా కాలినాయి కదా, ఇంకొక కొంచెం సేపు మూత పెట్టేసి ఉంచితే మగ్గుతాయి. తర్వాత బెండకాయలు వేసేద్దాం అంతే. కొంచెం పెద్ద ముక్కలే కోసాను నేను. పెద్ద ముక్కలు వేయడం వలన ఉపయోగం ఏంటి అంటే అవి లోపల మొత్తం మాడిపోకుండా లోపల జ్యూస్ లాగా ఉంటుంది, అది ఫ్లేవర్ పోకుండా ఉంటుంది, బెండకాయ ఫ్లేవర్. అందుకని పెద్ద ముక్కలు కోసేయాలి. మగ్గటానికి మూత పెట్టాలి. 4 కరివేపాకు రెమ్మలు వేసా. కరివేపాకు కూడా ఏగితే బాగుంటుంది. పచ్చడిలో అయితే నలిగిపోతుంది, మనం తిన్నా ఆరోగ్యం ఉంటుంది కదా. కొత్తిమీర కరివేపాకు ఇక వెళ్ళిపోతుంది దాంట్లో, మనకు అసలు టేస్ట్ అనేది వేరేగా తెలియదు. బెండకాయ పచ్చడి కరివేపాకు కొత్తిమీర మనకు తెలియకుండానే నలిగిపోతాయి కనుక పిల్లలు కూడా తినేస్తారు. ఆరోగ్యానికి కూడా, హెల్త్కి కూడా మంచిది. పిల్లలకి పెట్టినా కరివేపాకు తినరు కదా, ఇలా పెడితే చాలా మంచిగా తినేస్తారు. మూత పెట్టి మగ్గించుకుంటామే. మధ్యలో అలా కదుపుతా మూత పెడతా ఉండండి. మూత పెట్టడం వలన యూజ్ ఏంటి అంటే మాడిపోకుండా లోపల మగ్గటం వలన పచ్చడి పల్చగా చక్కగా ఉంటుంది అన్నమాట, మెత్తగా. లేకపోతే మనం మూత తీసేసి వేయించామనుకోండి, మాడిపోయి గట్టిగా డ్రైగా ఉంటుంది పచ్చడి. ఇదొక చిట్కా అన్నమాట. జ్యూసీగా ఉంటుంది పచ్చడి, తిన్నా గ్యాస్ రాదు. 2 ఉపయోగాలు. అయిపోయిందండి. దీంట్లో కొంచెం 4 అర నిమ్మకాయ సైజులో చింతపండు పెట్టేసేసి మూత వేయటమే, స్టవ్ ఆపేసేయాలి. మగ్గిపోతుంది చింతపండు. చల్లారేదాకా ఆగుదాం. మూత పెట్టేసి స్టవ్ ఆపేసి మూత పెట్టేసి చల్లారేదాకా ఆగుదాం. చల్లారినాక మిక్సీ జార్, చిన్న జార్ తీసుకొని కొంచెం ఉప్పు, కళ్ళుప్పు వేసానండి నేను, టేస్టీగా ఉంటుందని. 5 చిన్నులపాయ రెబ్బలు, కొంచెం జీలకర్ర. కొలతలేమి వేయవసరలా, కొంచెం 4 జీలకర్ర అలా వేసేసి దాంట్లో ఈ ముక్కలు వేసేయటమే. ఈ ముక్కలన్నీ వేసేసి వేడి తగ్గిన, మరీ వేడి కాకుండా గోరువెచ్చకున్నా వేయచ్చు, ఏం కాదు. గోరువెచ్చగా ఉండంగా వేసేసుకొని మూత పెట్టేసి, ఇది రోటి పచ్చడిలాగా ఉండాలంటే ఇప్పుడు చిన్న చిట్కా ఉంటుందండి, నేను చెప్తా. అది ఈ రోటి పచ్చడిలానే ఉంటుంది అచ్చం. మిక్సీని తిప్పినాక ఎక్కువ నలగనీయకూడదు పచ్చడి, అప్పుడు అచ్చం మనం రోట్లో నూరుకున్న టేస్టే వచ్చింది. ఇప్పుడు ఇవన్నీ ఇంకొకసారి తిప్పి ఎక్కువసేపు నలగనీయకుండా తొక్కులుగా ఉన్నప్పుడే తీసుకున్నాం అనుకోండి, అచ్చం మనం రోట్లో నూరుకున్నప్పుడు ఎలా ఉంటుందో పచ్చడి సేమ్ అలాగే ఉంటుంది. ఇంకా తాలింపులు గీలింపులు ఏం అవసరంలా. ఈ పచ్చడి శుభ్రంగా గిన్నెలో తీసేసుకొని ఓ చుక్క నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. హంగామా ఆర్బాటం ఏమీ లేకుండా టేస్టీ పచ్చడి తొందరగా అయిపోతుంది. గినియాలు ఏం అవసరంలా. బెండకాయ పచ్చడి టేస్ట్, ఒరిజినల్ బెండకాయ పచ్చడి టేస్ట్ మీకు కనపడుతుంది దీంట్లో. ఈ తాలింపు ఏం అవసరంలా. దీంట్లో నెయ్యి వేసుకొని తినండి, సూపర్గా ఉంటుంది. బాగుంటే మాత్రం కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.